ఓకేమ్మా. థర్డ్ వీకం కాస్టింగ్ చెప్తాను, చూసుకోండి, రాసుకోండి లెక్క. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ requires a statement showing the result of its production operation for year 2010 cost records gives the following information. తెలుగులో రాసుకోండి. ఒక ఉత్పాదక సంస్థ యొక్క ఉత్పత్తి వివరాలు 2010 కాస్ట్ పుస్తకాల నుంచి మీకు సప్లై చేయబడుతున్నది. ఇలా చూడండి, వివరాలు రాసుకోవట్లేదు. ఇక్కడో కాలం, ఇక్కడో కాలం. అర్థమైందా? వివరాల కింద ఇలా రాసుకోవాలి. ఒక కాలం ఇక్కడ, ఒక కాలం ఇక్కడ. డేట్స్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ డేటు 1/1/2010. రెండో డేటు 31/12/2010. 1/1/2010 అంటే ప్రారంభం, 31/12/2010 అంటే ముగింపు. ఓకేనా? ఫస్ట్ రాసుకోండి. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ప్రారంభ పొడి పదార్థాలు తెలుగులో. ఫస్ట్ 1/1/2010 దగ్గర 40,000, 31/12/2010 దగ్గర 50,000. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, పూర్తిగా తయారైన సరుకు. 1/1/2010 దగ్గర 1,00,000, 31/12/2010 దగ్గర 1,50,000. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 1/1/2010 దగ్గర 10,000, 31/12/2010 దగ్గర 14,000. నెక్స్ట్ అర్థమైందా? స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 40,000, 50,000. ప్రారంభ పదార్థాలు 40,000, 50,000 రాస్తున్నారా? స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 1,00,000, 1,50,000 అంటే పూర్తిగా తయారైన సరుకు 1,00,000, 1,50,000. స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని 10,000, 14,000. ఓకేనా? దాని కింద రాసుకోండి. ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2010. 2010 సంవత్సరంలో జరిగిన ఇతర వ్యవహారాలు. 2010 సంవత్సరంలో జరిగిన ఇతర వ్యవహారాలు అని చెప్పి పాయింట్ ఇక్కడ రాసుకోండి, అమౌంట్ పక్కన రాసుకోండి. పాయింట్ ఇక్కడ, అమౌంట్ పక్కన, ఒకటే కాలం. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఇండైరెక్ట్ లేబర్, పరోక్ష వేతనాలు 50,000. లూబ్రికెంట్స్ తెలుగులోనూ లూబ్రికెంట్సే, ఇంగ్లీష్లోనూ లూబ్రికెంట్సే 10,000. అంటే లూబ్రికెంట్స్ అంటే బైక్ ఉంటుంది కదా, దానికి ఇంజిన్ ఆయిల్ వాటిని ఏమంటారంటే లూబ్రికెంట్స్ అంటారు. ఇప్పుడు మన ట్రాక్టర్స్లోను లేకపోతే ఏదైనా మిషనరీ, ఈ గిర్నీ మిషన్స్, పిండి మిషన్స్ అవి ఉంటాయి కదా, మధ్యలో వాటి రొటేట్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? ఆయిల్స్ పోస్తూ ఉంటారు, తుప్పు పట్టేయకుండా. దిస్ ఈస్ కాల్డ్ ఏంటన్నమాట ప్లూబ్రికెంట్స్. బండికి ఏం చేస్తుంటారు? ఇంజిన్ ఆయిల్ మారుస్తుంటారు. అటువంటి దాంట్లో లూబ్రికెంట్స్ వాడుతూ ఉంటారు. 10,000 చేసారా? నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆన్ ప్లాంట్ పై బీమా 3,000.
3000. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, పరిపాలనా ఖర్చులు 1,00,000. పవర్ 30,000. తెలుగులో కూడా పవరే. పవర్ అంటే విద్యుత్ శక్తిని వస్తుంది, పవర్ అన్న పవరే. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ 3,00,000. ప్రత్యక్ష శ్రమ 3,00,000. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, కొనుగోలు చేసిన ముడి పదార్థాలు 4,00,000. సేల్స్ కమిషన్, అమ్మకాలపై కమిషన్ 60,000. తర్వాత సాలరీస్ ఆఫ్ సేల్స్ మ్యాన్, అమ్మకందారుల జీతాలు. ఇప్పుడు పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత వేశారు ఇలా చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇండైరెక్ట్ లేబర్ 50,000. ఇండైరెక్ట్ లేబర్ అంటే పరోక్ష శ్రమ 50,000. లూబ్రికెంట్స్ 10,000. ప్లాంట్ బై బీమా, ఇన్సూరెన్స్ అండ్ ప్లాంట్ 3,000. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 1,00,000, పరిపాలనా ఖర్చులు 1,00,000. పవర్ 30,000. డైరెక్ట్ లేబర్ 3,00,000. డైరెక్ట్ లేబర్ అంటే ప్రత్యక్ష శ్రమ 3,00,000. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, కొనుగోలు చేసిన ముడి పదార్థాలు. 4,00,000. సేల్స్ కమిషన్, అమ్మకాలపై కమిషన్ 60,000. సేల్స్ కమిషన్, అమ్మకాలపై కమిషన్ 60,000. తర్వాత సాలరీస్ ఆఫ్ సేల్స్ మ్యాన్, అమ్మకందారుల జీతాలు 1,00,000. క్యారేజ్ అవుట్వర్డ్స్, అమ్మకాల రవాణా 20,000. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 50,000. యంత్రంపై తరుగుదల 50,000. ఫ్యాక్టరీ రెంట్ 60,000. ఫ్యాక్టరీ అద్దె 60,000. ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ 11,000. సేల్స్ 12,00,000. ఓకేనా? దాని కింద రాసుకోండి. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ షోయింగ్. ఈ క్రింది వివరాల నుంచి లెక్క కట్టండి. ఫస్ట్ ఏ పాయింట్, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి పదార్థాలు. బి పాయింట్, ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము. సి పాయింట్, ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఉత్పాదక వ్యయము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తెలుగులో అమ్మిన వస్తువుల గిట్టుబాటు వ్యయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, నెక్స్ట్ పాయింట్. తర్వాత ప్రాఫిట్, మీరేం రాశారు? మొత్తం వ్యయము, తర్వాత లాభము లెక్క కట్టండి. ఏమా మీరందరూ క్లాస్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను మరి నేను. అయితే
మీరు చేస్తున్నది ఎక్సర్సైజ్ చేస్తున్నది లేదని నాకు అర్థం అవట్లేదు. నెక్స్ట్ నా ఫోన్ నెంబర్ మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9502713746. ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. అర్థమైందా? నెంబర్ పడేసుకున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. 9502713746. 9502713746. హ్యాపీ. ఇప్పుడు బోర్డు మీద లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎలాగా? స్టేట్మెంట్ షోయింగ్, ఇంగ్లీష్ మీడియం వర్డ్, స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31/12/2010. 31/12/2010. ఓకేనా? ఒకసారి అలా చూడండి. తెలుగు మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి. 31/12/2010 నాటికి 31/12/2010 నాటికి లాభమా నష్టమా చూపు కాస్ట్ నివేదిక. ఒకసారి చూడండి అందరూ. ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. లెక్కలో చూడండి ఎంత ఉంది. ప్రారంభ ముడి పదార్థాలు 40,000 ఉన్నాయి. ఓకేనా? 40,000 ఉన్నాయి. నెక్స్ట్ పర్చేజెస్, కొనుగోలు ఎంత ఉన్నాయి లెక్కలో? 4 లక్షలు ఉన్నాయి. రెండు కలపండి, 4,40,000. అర్థమైందా? దాని కింద రాసుకోవాలి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. తెలుగులో ముగింపు ముడి పదార్థాలు 50,000. తీసేస్తే 3,90,000. దీన్ని ఏమంటారంటే మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు, వినియోగించిన ముడి పదార్థాలు అంటారు. దానికి ప్రత్యక్ష వేతనాలు 3 లక్షలు కలపాలి. కలిపారు కదా? కలిపితే ఎంత వస్తుంది? 6,90,000. దీన్ని ఏమంటారంటే ప్రధాన వ్యయము లేదా ప్రైమ్ కాస్ట్ అంటారు. ఓకేనా? ప్రధాన వ్యయము లేదా ప్రైమ్ కాస్ట్ అంటారు. తర్వాత అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని ఐడెంటిటీ పెట్టుకుంది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో రాసుకోండి ఒకటి. ఫస్ట్ ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్, పరోక్ష వేతనాలు ఎంత? 50,000. పరోక్ష వేతనాలు 50,000. లూబ్రికెంట్స్ అంటే చెప్పాను కదా, బైక్ మెకానిక్ చేసిన ఆయిల్ వస్తుంది, అదంతా లూబ్రికెంట్స్ లో వస్తుంది. ఇన్సూరెన్స్ అండ్ ప్లాంట్ పై ఏం చేసుకోవాలి? బీమా చేసుకోవాలి, 3,000. పవర్ అంటే ఫ్యాక్టరీ వాడింది, 30,000. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 50,000. అంటే ప్లాంట్ పై తగ్గుదల, యంత్రాలపై తగ్గుదల 50,000. ఫ్యాక్టరీ ఎంత? 60,000. ఫ్యాక్టరీ ఎంత? 60,000. నెక్స్ట్ ప్రొప్రైటరీ ట్యాక్స్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్. ప్రాపర్టీ అంటే అర్థమేంటి? ఆస్తి. భవనాలకి ఆస్తి ఎంత ఉంది? 11,000. మొత్తం కలపండి, వచ్చేది కలిపితే 2,14,000 వచ్చింది. దానికి మీరు ఏం చేయాలని చెప్పాను? ఫ్యాక్టరీ దగ్గర కొనసాగుతున్న పని అని ఎగ్జిస్ట్ చేయండి. ఫస్ట్ లో ఇచ్చేది చూడండి. ఫస్ట్ 2 బాక్స్ కింద రాసిన నాకు చూడండి. అండ్ ఓపెనింగ్ స్టాక్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. తెలుగులో కొనసాగుతున్న పని ప్రారంభం 10,000. కలిపితే 2,24,000. కొనసాగుతున్న పని ముగింపు 14,000. తీసేస్తే 2,10,000. పైదానికి కలపండి, 6,90,000కి 2,10,000 కలపండి. అది ఎంత వచ్చింది? 9 లక్షలు వచ్చింది. ఆ 9 లక్షలు ఏమంటారు? ఫ్యాక్టరీ వ్యయం లేదా వర్క్స్ వ్యయం అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటారు. సరే, చూడండి. ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత వచ్చింది? 9 లక్షలు వచ్చింది. దానికి ఏం చేయండి? యాడ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్. తెలుగులో ఆఫీసు మరియు పరిపాలన ఖర్చు ఎంత ఇచ్చారు లెక్కలో? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. పరిపాలన ఖర్చు ఎంత ఇచ్చారు? 1,00,000 ఇచ్చారు. అవునా? దానికి నేను ఏం చేయాలి? ఇక్కడ ఫినిషింగ్ గూడ్స్ అడ్జస్ట్ చేయాలి. ప్రారంభించి ఓపెనింగ్ ఫినిష్ గూడ్స్. తెలుగులో తయారైన సరుకు ప్రారంభం 1,00,000. 1,00,000 కలపండి, 2 లక్షలు. ప్లస్ క్లోజింగ్ ఫినిష్ గూడ్స్
తయారైన సరుకు ముగింపు అని రాసుకోండి తెలుగు మీడియం. తయారైన సరుకు ముగింపు 1,50,000 తీసేస్తే ఉన్న దాంట్లో 50,000. 9,50,000 ఎంత అయింది? 9,50,000. దీన్ని ఏమంటారు అనమాట? ఆఫీస్ వ్యయం లేదా ఉత్పత్తి వ్యయం అంటారు. ఏమంటారు? ఆఫీస్ వ్యయం లేదా ఉత్పత్తి వ్యయం. దాన్ని ఏం చేస్తారు? యాడ్ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. తెలుగులో అమ్మకం మరియు పరిపాలన ఖర్చులు. అందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి. అమ్మకాలపై కమిషన్, సేల్స్ మ్యాన్ కమిషన్ ఎంత? 60,000. ఎంత అవుతుంది? సేల్స్ మ్యాన్ కమిషన్ ఎంత? 60,000. శాలరీ ఆఫ్ సేల్స్ మ్యాన్ ఎంత? 1,00,000. క్యారేజ్ వర్కర్స్ ఎంత? అమ్మకాలపై 20,000. అమ్మకాలపై కమిషన్ 40,000. అమ్మకందారు జీతం 1,00,000. అమ్మకాలు రావడం 20,000. ఇంగ్లీష్లో సేల్స్ మ్యాన్ కమిషన్ 60,000. శాలరీస్ ఆఫ్ సేల్స్ మ్యాన్ 1,00,000. క్యారేజ్ వర్కర్స్ ఎంత? 20,000. 3 కలపండి 1,00,000 అనుకోండి. పైదాన్ని కలపండి 11,30,000. దాన్ని ఏమంటారంటే టోటల్ కాస్ట్ మొత్తం ఏమి లేదా అమ్మిన వస్తువులు గిట్టుబడి వ్యయం ఏదైనా రాసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని కూడా అంటారు. కింద ఏం చేస్తారు? అమ్మకాలు ఏంటి? 12,00,000. 12,00,000 11,00,000 రూపాయలు తగ్గింది అనమాట. 70,000 ఏమైంది? ఏమైంది? లాభం. అర్థమైందా? అమ్మకాల నుంచి మొత్తం ఏం తీస్తే ఏమొస్తుంది? లాభం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్ చెప్పాను కదా. మీకు డౌట్స్ ఏదైనా ఉంటే రాత్రి 10 o'clock వరకు మెలుగుకుంటా. అప్పుడు టోపిక చేయండి. డౌట్స్ ఉంటే డౌట్స్ మైండ్లో పెట్టుకోవద్దు. ఏదైనా వీడియో డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే అమౌంట్లో తప్పు ఉన్నా లేదా ఏదైనా అర్థమైపోతున్నా నాకు వెంటనే కాల్ చేయండి. మైండ్లో పెట్టుకుని సఫర్ అవ్వద్దు. మళ్ళీ వేరే వేరే క్లాసులు చెప్పరు. ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు ఎల్లుండో థియరీ చెప్తాను దీని మీద. అర్థమైందా? ఓకే, ఆల్ ది బెస్ట్.